హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, హైదరాబాద్ లో మరో దారుణం అండి. కొనుక్కున్న వారికి భారీ షాక్ అనేసి మనకి తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇక మనకి న్యూస్ చూసినట్టయితే హెడ్లైన్స్, హైదరాబాద్ లో అమ్మేది నెయ్యే కాదు, పామాయిల్ డాల్డాతో ఎలా తయారు చేస్తున్నారంటే అనేసి వార్త అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్టయితే అసలు హైదరాబాద్ లో అమ్మేది నెయ్యే కాదు, కొంటే మీరు షెడ్కి అనేసి మనకి నిన్న సోషల్ మీడియాలో వార్త అయితే వచ్చిందండి. నెయ్యిలో అనేక పోషక విలువలు అయితే ఉంటాయి. చిన్నపిల్లలు నెయ్యితో చేసిన పదార్థాలను ఎక్కువగా పెడుతుంటారు. ఇక ఇతర వంటల్లోనూ నెయ్యి జోడిస్తే ఆ రుచే వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే నగరంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టంగా మారింది. కానీ చేసేది లేక ప్రజలు నగరంలోనే నెయ్యి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ అయితే తగిలిందండి. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి దందా పెరిగిపోతుంది. తాజాగా 18 లక్షలకు పైగా విలువైన 460 కిలోల కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ అయితే చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా షాక్ అయితే గురవుతున్నారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో భారీగా కల్తీ నెయ్యి అయితే పట్టుబడింది. ప్రైడ్ డైరీ అనే సంస్థ కల్తీ నెయ్యి తయారు చేస్తోందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే మసాబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా బంజారా హిల్స్ లోని ప్రైడ్ డైరీ సంస్థపై దాడులు అయితే నిర్వహించారు. దాదాపు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి విలువ సుమారు 18 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక ఈ కల్తీ నెయ్యిని నగరంలోని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నెయ్యిని వనస్పతి నూనె, పామాయిల్, ఇతర రసాయనాలతో అయితే తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి ఘటనలో నిందితుడు జునైద్ హుసేన్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు అయితే తెలిపారండి. ఈ దందాపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నగర వాసులకు పోలీసులు తగు సూచనలు కూడా చేశారు. ఇలాంటి పదార్థాలు కొనుగోలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు పేర్కొన్నారు. కాబట్టి ఇంకటి నుంచి మనం సిటీలో అమ్మే నెయ్యిని కాస్త చూసి జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు మనకు బ్రాండెడ్ కంపెనీస్ అమ్మే నెయ్యి తీసుకుంటే మంచిది అనేసి కూడా చెప్తున్నారు. లోకల్ నెయ్యి కాకుండా పోలీస్ వారు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.